నమస్తే వరంగల్ దర్శనం ప్రతిరోజు వార్తలకి స్వాగతం. కాళేశ్వరం ప్రాజెక్టును హెలికాప్టర్ ద్వారా తెలంగాణ మంత్రులు శుక్రవారం సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును హెలికాప్టర్ ద్వారా తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగిపోవటం, అన్నారం, సుందిల్ల బ్యారేజీలలో బుడగలు రావటం లాంటి పనులలో ఏమి జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రజాధనంతో పెద్ద ఎత్తున నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఏమి జరిగిందో ప్రజలకు తెలియాలన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజ్, కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రాణహిత, చేవేళ్ల ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు అన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాణహిత, చేవేళ్ల ప్రాజెక్టుల వల్ల మహారాష్ట్రలో కొద్దిపాటి ముంపు సమస్యపై చర్చ జరిగిందన్నారు. మంత్రి విభజన సమయంలో డ్యాం లెవెల్ ను 152 మీటర్లుగా నిర్ధారించారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ఏమీ లేవని తెలియజేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ 9 వద్ద ప్రాణహిత ప్రాజెక్టు కట్టి ఉంటే తెలంగాణకు గ్రావిటీ ద్వారా సాగునీరు వచ్చి ఎంతో లాభం జరిగేదని అన్నారు. గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల తెలంగాణకు నష్టం జరిగిందన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 152 మీటర్ల లెవెల్లో తుమ్మడి హెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించేందుకు అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కృషి చేశారన్నారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. చర్చల దశలో ఉండగానే పరిస్థితులు మారిపోయాయని సెలవిచ్చారు. అదేవిధంగా ఇటు భూపాలపల్లి జిల్లా ఇటు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఈ బ్యారేజీలు నేను కోరుతా ఉన్నా, రేపు రాబోయే కాలంలో గోదావరి పక్కనున్న ప్రాంతంలో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇటు భూపాలపల్లి కానీ అటు పెద్దపల్లి కానీ ఈ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా 1 ఎకరం కూడా మరి వదలకుండా లిఫ్ట్ ఏర్పాటు చేసి సాగునీరు అందించే విషయంలో ఒక ప్రణాళిక చేయాలని నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈనాడు మన ప్రాంతానికి వచ్చిన సందర్భంలో మొట్టమొదటిసారి వచ్చారు. వారికి నేను మనవి చేస్తూ మొత్తం కూడా యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం ముంపు గ్రామాలు ఇక్కడ నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. అనేక సందర్భాల్లో వర్షాలు పడ్డప్పుడు నీటి నిల్వ చేసినప్పుడు అనేక గ్రామాలు మా నియోజకవర్గంలో ముంపు గురవుతున్నాయి. అటుపక్కన ఉన్న చెన్నూరు కానీ ఆ గ్రామాలు కూడా ముంపు గురైతా ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో నేను కోరుతా ఉన్నా, ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొని కరకట్టల నిర్మాణం చేసి మరి ముంపు గురి కాకుండా. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఎన్నికల వ్యయ ముసాయిదాను నిర్ణీత గడువులోగా సమర్పించే విధంగా జిల్లా వ్యయ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు ఆదేశించారు. శుక్రవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, మహేందర్ జీ, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్ల ఆధ్వర్యంలో పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల సహాయ వ్యయ పరిశీలకులు, అకౌంట్ టీంతో జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాహుల్, పంజాబ్ రావు గవాండే సమావేశాన్ని నిర్వహించారు. పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో ఎంతమంది అభ్యర్థులు పోటీ చేశారని, ఎన్నికల వ్యయ ముసాయిదాను సమర్పించారా లేదా అని జిల్లా అధికారులను ఎన్నికల పరిశీలకులు రాహుల్, పంజాబ్ రావు గవాండే అడిగి తెలుసుకున్నారు. పరకాల నియోజకవర్గంలో 28 అభ్యర్థులు పోటీ చేశారని, ఇందులో 26 మంది అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయ వివరాలను అందజేశారని, మరో 2 అభ్యర్థుల నుండి వ్యయ వివరాలు రావాల్సి ఉందన్నారు. అదేవిధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 15 మంది అభ్యర్థులు పోటీ చేశారని, ఇందులో 12 మంది అభ్యర్థులు ఎన్నికల వ్యయ వివరాలను సమర్పించినట్లు తెలిపారు. ఇంకా 3 అభ్యర్థులు వ్యయ వివరాలు అందించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నికల వ్యయ నోడల్ అధికారి, జిల్లా సహకార శాఖ అధికారి జి నాగేశ్వరరావు, సహాయ వ్యయ పరిశీలకులు, నోడల్ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని సీనియర్ ఐఏఎస్ అధికారి వాకాటి కరుణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని సీనియర్ ఐఏఎస్ అధికారి
ప్రజాపాలన కార్యక్రమ ఉమ్మడి వరంగల్ జిల్లా నోడల్ అధికారి వాకాటి కరుణ అన్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల ధర్మసాగర్ హన్మకొండ పబ్లిక్ గార్డెన్లోని నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మహాలక్ష్మి, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా పథకాల కోసం నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, మహేందర్జీ, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఇతర అధికారులతో కలిసి సీనియర్ ఐఏఎస్ అధికారి వాకాటి కరుణ పరిశీలించారు. పెద్దపెండ్యాలలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభను సందర్శించిన సీనియర్ ఐఏఎస్ అధికారి వాకాటి కరుణ అక్కడి ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. హన్మకొండ పబ్లిక్ గార్డెన్లోని నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రజాపాలన ఉమ్మడి వరంగల్ జిల్లా నోడల్ అధికారి వాకాటి కరుణ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, మహేందర్జీ, అశ్విని వాకడే, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, కాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ మాజీ ఎంపీ ఎన్ఐటి వ్యవస్థాపకులు ఇటుకల మధుసూదన్ రావు వర్ధంతిని శుక్రవారం జరుపుకున్నారు. వరంగల్ మాజీ ఎంపీ ఎన్ఐటి వ్యవస్థాపకులు ఇటుకల మధుసూదన్ రావు వర్ధంతిని శుక్రవారం జరుపుకున్నారు. 59వ వర్ధంతిని ఎన్ఐటి ప్రాంతంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రావు కుటుంబ సభ్యులు, పలువురు ఆయన అభిమానులు పాల్గొన్నారు. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే వార్తా విశేషాలను ప్రతిరోజు మీకు అందిస్తుంది మన వరంగల్ దర్శన్ ఛానల్. మా ఛానల్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. థ్యాంక్ యూ. దిస్ ఈస్ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వరంగల్ దర్శన్.